చాలా కప్రం దే నేను ఏదో బూతుట్టే డౌట్ వచ్చింది నాకు. బస్సు ఇంటే గ్యాప్ లో ఫోన్ ఇస్తుంది. గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా అమ్మా. దాన్ని తలుచుకుంటే నా వల్ల కావట్లేదురా తండ్రి. చూసావరా 2 నిమిషాల్లోనే వాళ్ళ కళ్ళలం చేసేసి వెళ్ళిపోయింది. ఊరు మారితే తినే ఫుడ్ మారుతుంది, బాడీలో బ్లడ్ మారుతుందా, బ్లడీ ఫుల్ వేసేసాడు, బాగా వేసేసాడు. పవన్ అన్న వెరీ హ్యాపీ వెనకాల సీట్ లో కూర్చొని నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా. చాలా సీరియస్ గా రాస్తుంది. ఏంటక్క జీవిత చరిత్ర రాసుకుంటున్నావు అంటే, ఈరోజు మార్నింగ్ నుంచి మేము చేసే అవమానాలు రాసుకుంటున్నాం. అవమానాలు 100 దాటగానే మీ అందరికి ఉంటుంది చూడు. అది అవుదమ్మా. మరి ఎందుకు కొంటున్నావు? నువ్వు తీసేసుకున్నావు కదా బట్ ఏదో ఒకసారి మొహం చూపించు. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. కార్లో ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? మేము హైదరాబాద్లో లేము ఫ్రెండ్స్, బెంగళూరులో ఉన్నాం. సో సత్య వస్తుంది, సత్యాన్ని పికప్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం అనమాట. సో మేమంతా కలిసి ఎక్కడికి వెళ్తున్నాం అన్నది మాత్రం సస్పెన్స్, మళ్ళీ చెప్తాను. లెట్స్ గో. ఏమో వచ్చేసింది సత్య. ఎక్కడున్నావు అక్క అని కాల్ చేస్తుంది. 2 నిమిషాలు వెళ్ళిపోతాం ఇప్పుడు. కాదు, ఎప్పుడు నన్ను ఫ్రాంక్ చేస్తుంది కదా, అట్లా ఫ్రాంక్ చేయాలి నేను కూడా ఒకసారి సత్యకి. ఏం చేస్తావు? ప్రాంక్. అదే చెప్పాను నేను, ప్రాంక్ అని. సో అలా నేను కూడా ప్రాంక్ చేయాలి. ఫ్రాంక్ చేస్తావా? ఆ పెద్ద మనిషి ఎలా ఎక్కడ చూడండి. మొన్న ఎంత టెన్షన్ పెట్టింది నన్ను, షూటింగ్ రాలేదు అది ఇది అని చెప్పి. ఇప్పుడు నేను కూడా అదే ఏదో ఒకటి చేయాలి. అరే నేను రాలేదురా, రూట్ మిస్ అయ్యాను రా, వెయిట్ చేయరా అని చెప్పాలి. కానీ టైం లేదు, అందుకే చెప్పలేకపోతున్నా. నేను మంచిదాన్ని అందుకనే. సరదాగా ఉన్నారు శాస్త్రి గారు. ఇప్పుడు నీకు డైలాగ్ చెప్పాలనిపిస్తుంది నాకు. ఊరు మారితే తినే ఫుడ్ మారుతుంది, బాడీలో బ్లడ్ మారుతుందా, బ్లడీ ఫుల్ వేసేసాడు, బాగా వేసేసాడు. వెల్కమ్. హలో, వెల్కమ్ టు బెంగళూరు. చాలా కప్రం దే. అవునా, నేను ఏదో బూతుట్టే డౌట్ వచ్చింది నాకు. నమ్దే ఇంత అక్కడ ఆపొచ్చు, అక్కడ ఆపలా. పచ్చికి పడిందా? ఏం స్పాయిల్ చేయలేదు, మీరు రెప్యుటేషన్ స్పాయిల్ చేశాను అంతే. అదే తెలుసు నాకు. అన్న చెప్పాల్సిన అవసరం లేదు, కళ్ళతో చూసా నేను. ఎంత అందంగా పార్క్ చేసా. అయ్యో వీడియో తీయాల్సిందన్న. సూపర్ గా. ఆ టెన్షన్ కి మనం వీడియో చూస్తే ఎలా ఉందా అంటే అన్ని స్ట్రైట్ గా ఉన్నాయి, ఇది మాత్రం అట్లా సుర్రమని చిట్లు పెట్టింది. ఎందుకంటే అయిపోయింది, వెళ్ళిపోదాం. ఆ పక్కన వాచ్మెన్ నవ్వాడు తెలుసా, మేడం స్ట్రైట్ గా. ఒక రోడ్డు పట్టుకుంటే కంటిన్యూ హైవే వెళ్ళే రోడ్ ని వదిలేసి సందులు గొంతులు తిప్పి పక్కన హోటల్ ఆపారు. టీ కాఫీ అక్కడ ముందు చాలా ఉంది. ఏమో నాకు తెలియదు. దానివి లేక నువ్వు అస్సలు. చూసావరా 2 నిమిషాల్లోనే వాళ్ళ కళ్ళలం చేసేసి వెళ్ళిపోయింది. కంగ్రాచులేషన్స్, గుడ్ బాయ్, థ్యాంక్ యూ, బై బాయ్. అన్న ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. ఫస్ట్ టైం నా డ్రైవింగ్ సీట్ సత్యకి ఇచ్చి భయం లేకుండా పక్కన కూర్చున్నది. నాకు ప్రశాంతంగా ఉంది. ఫస్ట్ అంజలి యొక్క డ్రైవింగ్ సీట్ వదిలేసాను. అరే ఏంట్రా నువ్వు, ఎంత బాగా డ్రైవ్ చేస్తాను నేను తెలుసా. అవునా, నిజమా? ఒకసారి కెమెరా అడుగు. హలో, ఎక్కడో కొడుతుంది సీనా. నమస్కారం. సో ఫ్రెండ్స్, దానివి లేకుండా నేను, అంజలి అక్క, పవన్ అన్న ట్రిప్ కి వచ్చాం. మీరు ఎందుకు వచ్చారో ఆవిడ లేకుండా అంటారు. సారీ, బై మిస్టేక్ రావాల్సి వచ్చింది. అలాగా షూటింగ్ కి వచ్చాము.
దాని ఉంటే బాగుండేది. నేను దాని నుంచి చాలా మిస్ అవుతున్నాను. నేను కూడా మిస్ అవుతున్నాను రా. నేను కూడా మిస్ అవుతున్నాను యాక్చువల్లీ. ఉంటే బాగుండేది. అక్క పక్కన ఎవరైనా హార్ట్ పేషెంట్స్ కూర్చుంటే పక్కా ఇక్కడ హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతారు. అరే ఏంట్రా ఇది? నువ్వు ఇంత మంచిగా నేను మంచిగా అస్సలు కాదు. నువ్వు అవతల పక్కన ఎవరు వస్తున్నారు, మనం తగ్గాలి కదా. తగ్గం. మీదకి వెళ్ళిపోయి బానెట్ దగ్గర ఆపుతుంది. మస్త్ యాక్షన్ చేస్తున్నావురా. ఏడ నేర్చుకున్నావు? హార్ట్ అటాక్. అంత మంచి డ్రైవర్ పట్టుకొని అందరినీ మాటలు అంటున్నావు, ఆడిపోసుకోవడం. నేను కెమెరా సీట్ లో పడేస్తాను. పవన్ వెరీ హ్యాపీ వెనకాల సీట్ లో కూర్చో. వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా? బస్సు వస్తుంది. బస్సు ఆగరా నాయన, మేము కదా ముందు వచ్చాం. అక్క బస్సు ఇంతే గ్యాప్ లో పోనిస్తుంది. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? నీ యవ్వ గో బయట నా మాట నువ్వే. ఇందాక పవన్ అన్న ఒక డైలాగ్ వేసాడు అన్న, ఇంకొకసారి అన్న. ప్రశాంతంగా నేను వెనకాల కూర్చుంటాను. దొరికింది. అంటే దీన్ని బట్టి నీకు అర్థం అవ్వాల్సిన విషయం అంటే నేను ఎంత స్ట్రాంగ్ హార్టెడ్ అయిపోయినంటే. కాదు, నేను నిన్ను స్ట్రాంగ్ గా చేసిన, ఇప్పుడు సత్యం కూడా చేస్తాను. హైదరాబాద్ స్ట్రాంగ్ వద్దామా మాకు? దెబ్బకి అన్ని నోట్లోకి వచ్చేసాయంట. నేను అంజలి అక్కని ట్రిప్ మొత్తం నేను బేసిక్లీ కార్ ఇవ్వాలనుకోట్లా. ఇద్దరు అన్నారు నేను డ్రైవ్ చేస్తాం. అమ్ము బాబోయ్, ఇలా చేశారంటే బస్సు ముందు పెడతా తీసుకెళ్ళి మిమ్మల్ని. చూడండి ఎంత దగ్గరికి వెళ్ళిద్దో. గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. దాన్ని తలుచుకుంటే నా వల్ల కావట్లేదురా తండ్రి. నా లైఫ్ లో ఒకళ్ళు బేసిక్ గా ఎవరైనా డ్రైవ్ చేస్తుంటే ఓకే వెళ్ళే అని అక్కడ డ్రైవ్ చేస్తుంటే హార్ట్ ఇక్కడ నుంచి నోట్లోకి వచ్చేస్తుంది. ఈ జన్మలో ఇంకెవరిని కెలకడం ఏదో ఓవరాక్షన్ చచ్చాడు నాకు. మనం వచ్చేది సిగ్నల్ పడింది. పార్కింగ్ ఎట్లా చేస్తుందో మీకు చూపిస్తారు. నాకు ఆవిడ మీద చాలా నమ్మకం ఉంది. చూడ అక్క వద్దక్క, గొడవలు వద్దు. ఆయన అటుపక్క పెట్టుకోమను. వద్దొద్దు. ఏంట్రా కుర్చీల కోసం ఆగారా మీ ఇద్దరు? కాదు, ఊర్లలో బంతి భోజనాల దగ్గర ఇట్లనే వెయిట్ చేస్తారు. కుర్చీ నాది. కన్నడ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే తిడతారా మనల్ని. చాలా సీరియస్ గా రాస్తుంది. ఏంటక్క జీవిత చరిత్ర రాసుకుంటున్నావు అంటే, ఈరోజు మార్నింగ్ నుంచి మేము చేసిన అవమానాలు రాసుకుంటున్నాం. చూడండి, అవమానం నెంబర్ 1. మీరు ఈ అవమానాలు 100 దాటగానే మీ అందరికి ఉంటుంది. చూడు, అది అవదమ్మా. అవమానం నెంబర్ 1 అయితే ఈరోజు దాటిపోయింది. నువ్వు కార్ డ్రైవింగ్ చేయి. 100గా 2 సత్యానంద గాయపరిచిన వేళ మైసూర్లో. ఇదేదో చిన్నప్పుడు ఇంత శ్రద్ధగా చదువుకుని ఎవరన్నా ఊరు వచ్చినప్పుడు బట్టలు పెట్టుకొని రావాలి. బట్టలు తీసుకోకుండా వచ్చి మరి ఎందుకు కొంటున్నావు చెప్పు. నువ్వు తీసేసుకున్నావు కన్నా ఏదోసారి మొహం చూపించు. ఆ మాట నేను అనాలి. ఓటింగ్ పెట్టాక షూట్స్ కి నేను అసలు చేసుకోవట్లేదు. ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు 1 2 చేసి పెట్టుకుంటా. టక్కన వస్తుంది. అప్పుడు ఏమంటా అక్క షూట్ ఉందక్క అంటది. ఆ 2 పట్టుకుపోతుంది నేను చేసుకున్నది. అందుకే నేను చేసుకోవడం మానేసా. లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. ఇలా చూడు, ఎంత చేస్తావు నువ్వు షాపింగ్? దేనికి వచ్చావు అసలు? 3096 పంపిస్తాను. అది హ్యాపీ డే 2. నిన్న మేము బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కొంచెం సేపు బయట మైసూర్లో చూసామన్నమాట. ఇప్పుడు మేము కూర్గ్ వెళ్తున్నాము. సో కూర్గ్ వెళ్తున్నాం కాబట్టి ఆన్ ద వేలో మనం ఎప్పటి నుంచో వింటున్న ఒక ఫేమస్ ఒక విషయం ఉంది. అది అవునా కాదా అని తేల్చుకోవడానికి వెళ్తున్నాము. అదేంటంటే
ఆదివాసి హెర్బల్ హెయిర్ ఆయిల్. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తుంది. సో ఇది నిజంగానే పనిచేస్తుందా ఈ ఆయిల్ అనేది, అంటే దీంట్లో ఇన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తారా, నిజంగానే ఇది ఆదివాసీలు తయారు చేస్తున్నారా లేదా ఆ పేరు పెట్టి ఎవరైనా అమ్ముతున్నారా, సగం మంది ఏమో ఇది నిజం అంటున్నారు, సగం మంది ఏమో ఇది కాదు స్కామ్ అంటున్నారు. ఆన్ ద వేనే కాబట్టి వెళ్తూ అలా టచ్ చేసి వెళ్ళిపోదాము. అసలు నిజంగానే ఇది ఆదివాసీలు తయారు చేస్తున్నారు, ఈ ఆయిల్ పనిచేస్తుందా, నాకైతే చాలా డౌట్స్ ఉన్నాయి. అవన్నీ క్లియర్ చేసుకుందాం. లెట్స్ గో. నమస్తే, ఎలా ఉన్నారు? నమస్తే. సూపర్ వెల్కమ్. వాట్ ఏ వెల్కమ్ కదా. వావ్. రండి, ఇదేనే మా ఆశ్రమం. రండి సార్, ఇదే ఒరిజినల్ వనమూలికలు. ఇలా చాలా ఐటమ్స్ వనమూలికలు ఉంది. అంటే ఇప్పుడు మీరు చేసే ఆయిల్లో ఇవన్నీ వేస్తారా? ఇది అంటే చాలా వనమూలికలు, అన్ని ఐటమ్స్ హెయిర్ కోసమే పనికి వస్తుంది. ఇవి మొత్తం టోటల్ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి? టోటల్ ఉంది 108 వనమూలికలు ఉన్నాయి. 108 చేసి మీరు ఆయిల్ ప్రిపేర్ చేస్తారు. కాదన్న, ఇప్పుడు మామూలుగా మనం చాలా ఆయిల్స్ చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. మీరు ఇప్పుడు ఇందాక కూడా చెప్పారు మనకి స్కామ్ జరుగుతుందని. ఆ ఆయిల్స్ కి మనకి ఏంటి డిఫరెన్స్? మేడం మనకి ఎలా డిఫరెంట్ అంటే, ఆదివాసీ వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాదు సార్, సరేనా? ఇది అంటే ఒక సంవత్సరాల్లో ఒకసారి, ఒక 3 నెలల్లో దొరుకుతుంది ఇది. వర్షం కాలంలో వర్షం వస్తుంది కదా, దాంట్లో ఇది దొరుకుతుంది. నార్మల్ సమ్మర్ గాని రాదు. ఓకే, ఈ ఇంగ్రీడియెంట్స్ ఒక సంవత్సరాల్లో 3 నెలల 4 నెలల్లో అన్ని మాకు వస్తుంది. అంటే ఇవన్నీ మీరు నిజంగానే అడవికి వెళ్ళి తీసుకొస్తారా? అడవికి వెళ్ళి తీసుకువచ్చి దాన్ని డ్రై చేసి దాన్ని ఒక్కసారి అన్ని కలిపేసి పౌడర్ చేసి శుద్ధ కోకోనట్ ఆయిల్లో ప్రిపేర్ అయి పడుతుంది. ఓకే, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇదే చేస్తున్నారు? మేడం ఇది వచ్చి 40 సంవత్సరాలు అయిపోయింది. అంటే మీ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ముత్తాత గారు అప్పటి నుంచి ఇది ప్రిపేర్ అవుతుంది. ఇది అంటే ఆదివాసీ 108 వనమూలికలు ఒకటి మిస్ అయితేనే కూడా ఆయిల్ రెడీ అవ్వదు. అవునా? అది స్టాప్ అవుతుంది. అది వచ్చిన తర్వాతనే ప్రిపేర్ అవుతుంది. అంటే అది 108 వనమూలిక ఒక పేరు ఉంది, దానికి కరెక్ట్ గా ఉంటేనే రెడీ పడుతుంది అది. ఓకే, ఇంకొక మాట ఏంటి సార్, ఇంత వనమూలికలు చేసి ఆయిల్ మనం కష్టం చేసి మేము చేస్తాం. ఇప్పుడు మేము చెప్తున్నారు అక్కడ ఇక్కడ వస్తుంది, buy 1 get 1 499 ఇలా వస్తుంది. అలా ఆయిల్ ఆదివాసీతోనే రాదు సార్, అది అన్ని మాది ఆయిలే కాదు. ఇది గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. 250 ml 100 ml 200 ml 50 ml అది అన్ని ఫ్రాడ్. సో గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే వీళ్ళైతే 299కి అలాగే 1+1 బాటిల్ అనేది మాత్రం రియల్ ఆదివాసీది కాదు, మనది కాదు. సో వీళ్ళు ఏంటంటే 1/2 లీటర్ ఆర్ఎల్స్ 1 లీటర్ మాత్రమే సేల్ చేస్తారు. అది కూడా 1/2 లీటర్ 1500 ఉంటుంది, 1 లీటర్ వచ్చేసి 2500 ఉంటుంది అనమాట. సో అన్న ఒక్కసారి అలా వెళ్ళి ఇవి చూద్దామా? ఇప్పుడు నాకు ఇంకొక డౌట్ ఏంటంటే, ఈ ఆయిల్ అనేది ఎవరెవరు వాడచ్చు, అంటే చిన్న పిల్లలు వాడచ్చా? మేడం ఇది వచ్చి 5 సంవత్సరాలు పిల్లోడు నుంచి పెద్దోడు, లేడీస్, ముసలోడు అందరూ రాసుకోవచ్చు. చూడండి, ఇలా గడ్డకు కూడా రాసుకోవచ్చు, గడ్డలు రాసుకోవచ్చు, జుట్టులో రాసుకోవచ్చు. ఇలా పెరుగుతుంది లావుగా పొడుగా. ఈయన ఇక్కడే ఉండిపోతారు ఇలా చెప్పారంట మీరు. చూడండి, ఏ రోజన్నా నన్ను అలా చూసావు అంత ప్రేమగా? అబ్బాయిలకి అమ్మా ఇది, అమ్మాయిలకు ఓకే. అమ్మో ఇక్కడ ఓకే వదిలేస్తే, అబ్బాయిలకి ఇంత జుట్టు ఉండడం అంటే ఎంత కష్టం తెలుసా అన్న? మీరు ఎలా మెయింటైన్ చేస్తారు? ఎన్ని రోజులకి మీకు ఇంత హెయిర్ పెరుగుతుంది? సార్ ఇది వచ్చి సంవత్సరాలు 2 సంవత్సరాలు వద్దు, 3 నెలల 4 నెలల 6 నెలల. నేను రాను, నేను ఇక్కడే ఉంటా. 1 సంవత్సరాలు 6 months 12 నెలల 3 months ప్యాకేజ్ ఆర్ 1 month ప్యాకేజ్. ఐఎమ్ హియర్. సార్ మీరు ఆగండి సార్, నేను ఇస్తాం ఆయిల్, మీరే కరెక్ట్గా వాడి చూడండి, మీకే తెలుస్తాయి. సార్ ఇది వచ్చి 108 వనమూలికతో తయారుపడిన ఆయిల్. మీరు కరెక్ట్గా హెయిర్ కో రాసుకుంటే స్పీడ్ గా మీ హెయిర్ లాంగ్ అవుతుంది. మీరు అలా చెప్తే ఫుల్ గా ఆయన బాతే చేస్తారు, స్నానం. హీ లవ్ హెయిర్. నేను కాదు. నాకంటే ఎక్కువగా ఉన్నాడు. ఎన్ని రోజులు పెంచారు మీరు? 1 year లో ఇంత జుట్టు వచ్చిందా? 12 నెల జుట్టు. ఇది ఏజ్ నెల కాదు, 10 నెల.
అమ్మ నాయన ఈవిడ జుట్టు అయితే ఇంకా ఉంది, ఎలా పడు లా ఉంది, ఒత్తుగా ఉంది. ఇలా ఈఎంఐ బేసిస్ లో 9 నెలలు 10 నెలలు 12 నెలలు అంటారు. ఏమండి ఈ జుట్టు కావాలండి నాకు. అసలు ఉమర్ కిतना है आपका? 30. ఓ మై గాడ్, ఎలా అండి బాబు, మాకు అసలు జుట్టే రావట్లేదు. వీళ్ళు ఇంత జుట్లు, అది కూడా అసలు ఎంత ఒత్తుగా ఉందో తెలుసా. ఇది ఎన్ని మంత్స్? 1 year. మామూలుగా మీ వయసు ఎంత అని అడుగుతారు, నేను ఇక్కడికి వచ్చా మీ జుట్టు వయసు ఎంత అన్నాడు. ఈవిడదేమో 1 year వయసు అంట, ఆవిడది కూడా 1 year వయసు అంట, నాది 30 years. దీనికి ఏదండి వేరే క్యారెక్టర్ నుంచి బయటికి రాలేదు. అందరి హెయిర్ అలాగే ఉందా? ఇది బేబీ, ఇది చిన్న పాప, దాని ఏజ్ వచ్చి 14 years. అరే ఏంట్రా నువ్వు 14 years కి ఇంత జుట్టు పెట్టుకున్నావు? నా కూతురు చూడాలి అంతే, నిన్ను తీసుకుని వెళ్ళిపోతుంది. హ్యాపీగా స్టార్ట్ చేశారు ఇలా బిజినెస్ పరంగా? సార్ ఇది బిజినెస్ పరంగా అంటే మా తలమురం నుంచి 40-50 సంవత్సరాల నుంచి మా సొంత వర్క్, ఒక జీవితం ఇది. ఓకే, కానీ ఇప్పుడు జనాల్లోకి వచ్చింది. ఇప్పుడు వనమూలికి తీసుకోవాలా, తినాలా, తలనొప్పి పోతుంది, షుగర్, ప్రెషర్. యాక్చువల్గా ఏంటంటే వీళ్ళకి డాక్టర్స్ అనేది తెలియదు అనమాట. సో వాళ్ళకి ఏదున్నా ఈ వనమూలికల నుంచే వాళ్ళు ట్రీట్మెంట్ అనేది చేసుకుంటారు. సో అందుకే ఈ వనమూలికల్ని వాళ్ళు అంత ట్రస్ట్ చేస్తారు. మరి ఇన్ని వనమూలికలు కలిపిన ఆయిల్ మరి ఇంకెంత స్ట్రాంగ్గా ఉంటుంది అంటే నిజంగా సో హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఇదేంటి ఆయిల్ నిజమా అది అని చాలా డౌట్స్ ఉండేది. కానీ ఇక్కడికి వచ్చి వీళ్ళని చూసిన తర్వాత నిజంగా మన ఆదివాసీలు జనాల్లోకి వస్తున్నారు, మాట్లాడుతున్నారు, వాళ్ళు సొంతంగా తయారు చేసిన ప్రోడక్ట్ని అమ్మడానికి వచ్చారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. నా వంతుగా నేనైతే కొన్ని బాటిల్స్ తీసుకెళ్తాను గైస్. ఎందుకంటే జుట్టు అనేది చాలా పెద్ద ప్రాబ్లం. బికాస్ మన లైఫ్ స్టైల్ కావచ్చు, మనం తినే ఫుడ్ కావచ్చు, మన ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, దానివల్ల కూడా చిన్నపిల్లలు లేదు పెద్దవాళ్ళు లేదు అందరికీ హెయిర్ ఫాల్ అనేది ఒక ప్రాబ్లం లాగా తయారైంది. సో ఇక్కడ నుంచి మనకు ఆ ప్రాబ్లం ఉండకూడదు భయ్యా. ఇప్పుడు ఇది వాడుతున్నాం అనుకో, జుట్టుతో పాటు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందా? కంట్రోల్ అవుతుంది. ఎన్ని డేస్ లో కాదు, ఇప్పుడు పడుకున్న టైంలో ఒక 2 స్పూన్ 3 స్పూన్ ఆయిల్ తీసుకోవాలి అంతే. మా కొబ్బరి ఆయిల్ ఎలా యూజ్ చేస్తారు, జుట్టు బేరుతోని సింపుల్ గా హెడ్ మసాజ్ చేస్తే చాలు. ఓకే, నైట్ పడుకున్న టైం ఇక్కడ మాత్రమే జుట్టులో బేరుతోని హెడ్ మసాజ్ రూట్ లో రాసుకోవాలా. రాసుకొని రాత్రిని పడుకొని పొద్దుని తలస్నానం చేయాలి. మీరు రెగ్యులర్ వాడిన ఏదో షాంపూన మీరు రాసుకోండి, ఏమి ప్రాబ్లం లేదు. నైట్ రాసుకోవాలా. నైట్ మీరు పడుకున్న టైంలో బాగా పని చేస్తాయి. పొద్దుని తలస్నానం చేయండి అని మీకు హెడ్ తూకం ఉన్నాయి, తలనొప్పు, సుస్తు, తల భారము అన్ని క్లియర్ అవుతుంది, ఇప్పుడు ఫ్రీ అవుతుంది. ఇప్పుడు ఈ రోజు నైట్ నేను పెట్టుకున్నా, రేపు హెయిర్ వాష్ చేయలేదు, ప్రాబ్లం లేదు? ప్రాబ్లం లేదు. ఎన్ని డేస్ కి ఒకసారి పెట్టాలి? ఇది ఒక వారంలో 2 రోజులు రాసుకుంటే చాలు. అన్ని డేస్ రాసుకోవడానికి అవసరం ఉండదు. ఇన్నికి రాసుకున్నారా 2 డేస్ తర్వాత మీరు రాసుకోండి. ఇప్పుడు ఒక వారంలో 2 సారి మా ఆయిల్ పెట్టుకొని బాకీ రోజు మీ ఇంటి ఆయిల్ కూడా మీరు రాసుకుంటారు కదా, ఆయిల్ మీరు రాసుకోవాలనుకుంటే అది కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు మేడం కు ఇన్ని వనమూలికను నేను చూపించాను. ఇంకో మా షెడ్ లో మీకు వెళ్తాం, అక్కడ మీకు డైరెక్ట్ ప్రిపేర్ అవడానికి మీరు చూడండి, మీకే నమ్మకం వస్తుంది. యాక్చువల్ గా మన ఆయిల్స్ తీసుకోవాలంటే మనం ఇప్పుడు డిస్ప్లేలో ఇస్తున్న నెంబర్స్ కి కాల్ చేస్తే సరిపోద్ది. అలాగే మీరు బై చేయాలనుకున్నప్పుడు ఆయిల్ బాటిల్స్ వల్ల కూడా మన డిఫరెన్స్ తెలుసుకోవచ్చు. ఇట్రండి, ఇక్కడ ఉన్నారు కదా ఈవిడి అండ్ ఈయన, ఎదుగో వీళ్ళిద్దరు. సో వీళ్ళిద్దరే ఈ ఆయిల్ బాటిల్ మీద ఉన్నారనమాట. ఇది వీళ్ళ ఒరిజినల్ ఆయిల్ బాటిల్. సో మీరు ఇది కూడా చూసుకొని పర్చేస్ చేసుకోండి గైస్. ఓకే, సో ఆ మేకింగ్ ఏంటి చూసేస్తే ఇంకొంచెం కాన్ఫిడెంట్ గా ఉంటుంది కదా మనకి. అవును, నేను కూడా తయారు చేస్తాను. వెళ్దామా? పదండి లెట్స్ గో. సో యాక్చువల్గా ఎక్కడైతే ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నారో ఆ ప్లేస్కి వచ్చామన్నమాట. పదండి లోపలికి వెళ్దాం. ఎస్, ఇదంతా మీ తయారు చేసేదా? ఆయిల్ వచ్చి అక్కడ ప్రిపేర్ అవుతుంది, ఓకే, అక్కడ నుంచి ఇక్కడ క్లియర్ అవుతుంది. ఓకే, ఆయిల్ ఫిల్టర్ అయి ప్యాకింగ్ అయి తర్వాత ఇక్కడ ప్యాకింగ్ అవుతుంది. ఓకే, మనం ఆయిల్ ప్రిపేర్ చేద్దాం రండి. ఇవన్నీ తెచ్చి రెడీగా పెట్టుకో, ఉసిరికాయలు. వావ్, ఇంతమంది ఉంటున్నారు. 12 గంటలు టైం పడుతుంది ఒకసారి ప్రిపేర్ అవడానికి. 12 గంటలు టైం. ఓకే, ఇవి అన్నిటి అయిన తర్వాత మేలో వస్తుంది, ఇలా ఫిల్టర్ అవుతుంది. ఓ దెన్ దాని తర్వాత ఇట్లా ఫిల్టర్ చేస్తారు. ఇది చల్లగా ఉందా? బాగా స్మెల్ బాగా మంచిది, చాలా మంచి స్మెల్ వస్తుంది, మామూలుగా కాదు. ఓకే, సో ఇక్కడ నుంచి ఇప్పుడు మనం అక్కడ బాటిల్స్ లో చేసి ఇక్కడే మనం ప్యాకింగ్ చేస్తాను. ఇక్కడ నుంచే డిస్పాచ్ అవుతుంది పార్సల్. ఇక్కడ నుంచి మనకి పార్సల్ చేస్తారనమాట.
ఎస్ ఫైనలీ ఆయిల్ తీసుకుంటున్నాను. నాకెంత ఎగ్జైట్ ఉందో తెలియదు కానీ ఇదిగో ఈయనకి మాత్రం చాలా ఎగ్జైటెడ్గా ఉంది. ఇక్కడ నుంచి మేము ఈ ఆయిల్స్ వాడతాము. మినిమం ఒక 2 months వాడితే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది అంటున్నారు అన్న. కాకపోతే ఒక 15-20 days నుంచి మన హెయిర్ ఫాల్ కానీ హెడ్ఏక్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయంట. సో నేను మళ్ళీ చెప్తున్నాను, నాకు కావాల్సిన ఆయిల్స్ నేను తీసుకున్నాను. మీరు ఇక్కడ వరకు రానవసరం లేదు, ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు. మేము ఇప్పుడు ఇస్తున్న నెంబర్స్ ద్వారా మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే వీళ్ళ వెబ్సైట్ కూడా ఉంది. సో వెబ్సైట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అన్న థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. 3 months లో ఈ లోపల 3 months కాదు, 3, 4, 5, 6 months లో జుట్టు వస్తే మీకే అమ్మేస్తాం. సో గైస్ ఇది ఇవాళ ఇట్లో మీ అంజలి పవన్. సో నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. ఈ కూర్గ్ వ్లాగ్ ని ఇలాగే కంటిన్యూ చేద్దాం. బయలుదేరదామా? నువ్వైతే ఫుల్ హ్యాపీ కదా? నాకు ఆయిల్ వచ్చింది రోజు పట్టేసుకుంటా. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. చల్లగా భలే ఉంది కదా వెదరు. మాకేమో ఈ కర్ణాటక సైడ్ వస్తే ఒకటే టెన్షన్, నాకు కౌ మిల్క్తో ఎలర్జీ ఉంది. ఇక్కడ ఎక్కడ చూసినా కౌ మిల్క్. వేడివేడిగా బాదం పాలు తాగుదామని తెచ్చుకున్నాను కానీ భయం వేస్తుంది. మరేం సంగతిలో సంతోష్ పవన్? ఏమనుకుంటారు జనాలు? ఏదేమైనా చెట్లు అంటే ఎంత ప్రేమిస్తున్నాను నేనని ఇక్కడికి వచ్చాక తెలిసింది. అసలు ఏది గుర్తురాదు, ప్రశాంతంగా ఉంది. నేను ఇక్కడ ఉండిపోతా. ఇందాక కనుక్కున్నాను ఫ్రెండ్స్ రేట్ ఎంత అని. పర్లేదు, కొంచెం తక్కువనే ఉంది. ఒకసారి చూస్తే బెటర్ ఏమో. కొనడానికి ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అస్తమానం ఇలా వచ్చి రిసార్ట్లకు పెట్టాలంటే చాలా ఎక్కువ అవుతుంది. ఆ రిసార్ట్లకు పెట్టే డబ్బులతో మనం ఒక ల్యాండ్ కొనొచ్చు. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. రిసార్ట్ ఎప్పుడు సంవత్సరం 2 సార్లు పెడతావు, అది 3 సార్లు పెడతావు. దానికి నువ్వు కోట్లు పెట్టి నువ్వు 2 నెలలు ఎన్నిసార్లు వచ్చాం మనం చెప్పు. సో దాంతో పాటు ఒక 10 గేదెలు, 10 ఆవులు. అమ్మ పులులు తినేస్తాయి ముద్దు. ఏం జీవిస్తున్నాడయ్యా? నంది నేషనల్ అవార్డు 2 దాటిపోయాడు. నువ్వు అడిగింది అడవిలోనా? ల్యాండ్ అడవి లోపల. నీ కరెక్ట్ ప్లేస్. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అంటే మంచి ప్లేస్ అంటున్నా. నాతో పాటు నువ్వు కూడా ఉన్నావు. పెద్ద షేర్ ఆగయా. కమలాసన్ చాలా పని ఉంది, పోదాం.